బ్రిస్బేన్ నగరం ఊరి చివరిలో మనం ఉన్నాం. కానీ ఈ నగరం అంతా కూడా కేవలం ఈ నగరమే కాదు, ఆస్ట్రేలియా అంతా కూడా సిస్టమేటిక్గా నడుస్తుంది. మీరు చూడొచ్చు. ఇక్కడ ఉండే విశేషం ఏంటంటే ఎక్కడా బైకులు ఉండవు, ఎక్కడా రోడ్ల మీద జంతువులు ఉండవు, మనుషులు కూడా పెద్దగా ఉండరు, పోలీసులు అసలు కనబడరు. మరి ఎలా ఇన్ని కార్లు నడుస్తున్నాయంటే ఆ లైట్లు ఉంటాయి కదా, లైట్లను బట్టి నడుస్తాయి అంతే. రెడ్ లైట్ పడింది, మీరు గమనించండి, అన్ని రెడ్ లైట్లు గమనించండి, అన్ని రెడ్ లైట్లు ఆగిపోయారు. అదే మన భారతదేశంలో పదరా మామ ఎవడు లేడు అని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎందుకు రెడ్ లైట్ వేస్తే ఆగుతారు చెప్పండి? నువ్వు కానీ వెళ్ళిపోయావు అనుకో, నీ కొంపకి వచ్చేద్ది రసీదు. కాబట్టి ఇక్కడ మామూలుగా వెయ్యరు ఫైన్, నీకు వచ్చేది పెయిన్. అందుకే చచ్చినట్టు వాడాలి బ్రెయిన్. నేను మోడీ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, దేశం అంతా పోలీసులు, నేను ఇప్పుడు ఇది 3వ నగరం ఈ 10 రోజుల్లో, బ్రిస్బేన్, సిడ్నీ, మెల్బోర్న్, ఎక్కడైనా పోలీస్ కనబడితే అడగండి. అసలు ట్రాఫిక్కి పోలీసుతో పని లేదు. ఇంత పెద్ద దేశం నడుస్తుంది కదా వితౌట్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ ఉండడు, ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేస్తే రావాలంతే. కాసేపట్లో రెడ్ లైట్ పడుతుంది అని చెప్పడానికి ముందు ఎల్లో, తర్వాత రెడ్. నువ్వు వాడకపోతే హెడ్ తెగుద్ది థ్రెడ్. సో కాబట్టి తెలివైన వాళ్ళు చాలా పద్ధతిగా చక్కగా ఒక్కొక్క రాష్ట్రం ట్రాఫిక్ విషయంలో అసలు ఈ తలనొప్పులు ఏమీ లేకుండా, రూల్స్ ఫాలో అవ్వకపోతే పలానా వాడు అని లేకుండా చలానా వసూలు చేసేయడమే. ఇక్కడ ఎవ్వడు వెధవేషాలు వేయరు. ఇంకోటి నిన్న మొన్న చెప్పారు, సంవత్సరానికి 30 మంది చచ్చిపోతే అది హైయెస్ట్ సంఖ్య అంటే ఇక్కడ యాక్సిడెంట్లో. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? 10 ఏళ్ళ 9 15 ఏళ్ళు. ఇక్కడ యాక్సిడెంట్లు చాలా లెస్ కదా. అవునండి, చాలా తక్కువ యాక్సిడెంట్లు. ప్రతివాడు రూల్స్ ఫాలో అవుతాడు. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ రోడ్ల మీద గోడల మీద పిచ్చి రాతలు ఉండవు, వాల్ పోస్టర్లు ఉండవు, ఫ్లెక్సీలు ఉండవు, వాల్ పోస్టర్లు తినే ఆవులు ఉండవు, కుక్కలు ఉండవు. నో కుక్క, నో చెక్క, నో ప్లాస్టిక్ ముక్క. ఇది మాత్రం పక్క. నువ్వు కానీ రోడ్ రూల్ క్రాస్ చేసావా తీస్తుంది గవర్నమెంట్ తొక్క. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముక్క. సో కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆస్ట్రేలియా మాదిరి ప్లీజ్ డెవలప్ సిస్టమ్. ఎంత బాగుంది అసలు. చూడండి, ఎప్పుడైనా ఉన్నాడండి, అన్ని కార్లు అంతే. కార్ నో బేకార్. అందుకని ఇది ఫాలో అవుదాం. భారత్ కూడా ఇలా సిస్టమేటిక్గా పోలీసులే లేకుండా లైట్లను బట్టి ఆగిపోవడం వెళ్ళడం జరగాలి. ఆ స్థాయికి మనం దేశాన్ని తీసుకెళ్దాం. అక్కడ పైన పెద్ద ఆయన కష్టపడుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా కష్టపడి దేశాన్ని ఇలా నీట్గా చేద్దాం. అంతేగాని నీతి లేకుండా కాదు. ఇవాళ ఎయిర్పోర్ట్లో నన్ను సెండ్ ఆఫ్కి వచ్చిన మా రామయ్య ఏమన్నాడంటే, గురూజీ ఈ రాజకీయ రంగంలో అన్నిటిలో రోబోస్ వచ్చేయాలి, అప్పుడే దేశం బాగుపడుద్ది. ఎందుకంటే రోబో మోసం చేయదుగా, రోబో కరప్షన్ చేయదుగా అన్నాడు. సో కాబట్టి మన యంత్రాలు పరిపాలించే స్థితికి రాకుండా మనమే చక్కగా దిద్దుకుందాం. ఏమన్నా నేర్చుకుందాం, కొన్నైనా మార్చుకుందాం, ఇంత గొప్ప జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.